4వ తారీఖు ఎన్నికల రిజల్ట్ వచ్చినప్పటి నుంచి నేను ప్రస్తావిస్తూనే ఉన్నా. ఏఐఏడిఎంకే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజిగం పళనిస్వామి ఎలక్షన్స్ ముందే దెబ్బతినాల, కానీ ఆ పళనిస్వామి వల్లనే ఓడిపోయింది. ఎందుకంటే బీజేపీని చెడగొట్టింది అతనే, మిగతా మిత్రపక్షాలను చెడగొట్టింది అతనే. ఒక ప్రతిపక్ష పాత్ర అతను పోషించిందే లేదు. ఓ రకంగా స్టాలిన్కి బీ టీంలా పనిచేశాడు. చివరికి బీజేపీ సొంతగా ఎదగనివ్వకుండా చెడగొట్టింది కూడా అతనే. తన మనిషిని బీజేపీ అధ్యక్షుడిగా చేసి చెడగొట్టింది కూడా అతనే. ఆ ఇంపాక్టు ఇప్పుడు పార్టీ మీద పడింది. 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. 47 స్థానాలు ఏఐఏడిఎంకే కూటమికి వచ్చినటువంటిది. మిగతా వాళ్ళకి కలిపితే ఇంకో 10 వచ్చినాయి. ఏఐఏడిఎంకేకి సొంతగా వచ్చినటువంటిది 47. అందులో 30 మంది ఇప్పుడు షణ్ముగంకి అనుకూలంగా మారారు. షణ్ముగాన్ని శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. 17 మంది మాత్రమే ఇప్పుడు పళనిస్వామికి మద్దతు తెలిపారు. ఈ షణ్ముగం బ్యాచ్ ఆల్రెడీ విజయ్తో సంప్రదింపులు చేసుకుంది. వాస్తవంగా పళనిస్వామి విజయ్తో సంప్రదింపులు చేసుకున్న టోటల్ పార్టీ పరంగా విజయ్కి మద్దతు ఇవ్వాలని రెడీ అయ్యాడు. కానీ అట్లా చేస్తే పళనిస్వామికి డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు వస్తాయని ఈ షణ్ముగం బ్యాచ్ అడ్డం తిరిగి అప్పుడేమో వద్దంది, విజయ్కి మద్దతు ఇవ్వద్దంది. ప్లస్ వీళ్ళోళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఫామ్ అక్కడ పుదుచ్చేరిలో ఉంచారు. అక్కడికి వెళ్ళి పళనిస్వామి వాళ్ళందరినీ బతిలాడాడు. ఎవరు రావడానికి సిద్ధపడలేదు. చివరికి ఇప్పుడు 30 మంది ఇతని వెనకాల ఉన్నారు. షణ్ముగం వెనకాల 17 మంది మాత్రమే పళనిస్వామి వెనకాల ఉన్నారు. ఈ 30 మంది అంటే 2/3 వచ్చేసినట్టు, చీలిపోయినట్టు. వీళ్ళు మమ్మల్నే షణ్ముగంనే ఏఐఏడిఎంకే శాసనసభాపక్ష నేతగా గుర్తించమని చెప్పారు. ఏఐఏడిఎంకే అధ్యక్షుడిగా ఉన్నటువంటి పళనిస్వామి ఏఐఏడిఎంకే శాసనసభాపక్ష నేతని పార్టీ ఇచ్చింది. ఇప్పుడు రేపు పొద్దున విజయ్ చేతిలో అస్త్రం ఉంది. విజయ్ ఏ స్పీకర్ని పెడతాడో ఆ స్పీకర్ తీసుకునేట్టు. వీళ్ళలో ఎవరిని ఏఐఏడిఎంకే శాసనసభాపక్ష నేతగా ఎంచుకుంటాడంటే ఎవరు ఎక్కువ మంది చూస్తే వాళ్ళ వైపుకే ఆటోమేటిక్గా షణ్ముగంకి వస్తుంది. అప్పుడు ఇతను ఏం చేస్తాడో చూడాలి.